మంచిర్యాల ఏసీపీ కార్యాలయంలో బీఆర్ఎస్ నేత గొంతు కోసుకున్నాడు. ఏసీపీ తనను వేధిస్తున్నాడని బీఆర్ఎస్ నేత బేర సత్యనారాయణ ఈ పని చేశాడు. వెంటనే సత్యనారాయణను ఆసుపత్రికి తరలించారు. అయితే ఒక కేసులో విచారణకు పిలిచామని ఏసీపీ తెలిపారు. మంచిర్యాల ఏసీపీ కార్యాలయంలో బీఆర్ఎస్ నేత గొంతు కోసుకున్నాడు. ఏసీపీ తనను వేధిస్తున్నాడని బీఆర్ఎస్ నేత బేర సత్యనారాయణ ఈ పని చేశాడు. వెంటనే సత్యనారాయణను ఆసుపత్రికి తరలించారు. అయితే ఒక కేసులో విచారణకు పిలిచామని ఏసీపీ తెలిపారు. మంచిర్యాల ఏసీపీ కార్యాలయంలో జరిగిన ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి మాంతయ్య అందిస్తారు. మాంతయ్య. లక్ష్మీదుర్గ స్థానిక బీఆర్ఎస్ నేత నర్పూర్ మున్సిపాలిటీ కౌన్సిలర్ సత్యనారాయణ కాసేపటి క్రితం ఏసీపీ కార్యాలయంలోనే గొంతు కోసుకున్నారు. సర్జికల్ బ్లేడ్ తీసుకొచ్చిన ఆయన గొంతు కోసుకున్నారు. దీంతో పోలీసులు వెంటనే అప్రమత్తమై అతన్ని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతుంది. ఆరోగ్య పరిస్థితి కూడా నిలకడగా ఉంది. అయితే ఒక భూ వివాదంలో తనను పోలీసులు వేధిస్తున్నారు. ఏసీపీ సహా పోలీసులు వేధించారు. అట్రాసిటీ కేసు పెట్టారని చెప్పి సత్యనారాయణ చెప్తున్నారు. ఒక పథకం ప్రకారం కాంగ్రెస్ నేతల ఒత్తిడితో తనపై కేసులు పెట్టడమే కాక హైదరాబాద్ లో ఉన్న తనను తీసుకొచ్చి వేధింపులకు గురి చేశారని చెప్పి సత్యనారాయణ ఆరోపిస్తా ఉన్నారు. ప్రస్తుతానికైతే ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెప్పి వైద్యులు చెప్పారు. మరోవైపు పోలీసులు మాత్రం సత్యనారాయణ ఆరోపణలు ఖండించారు. అతను నర్పూర్ లోని సర్వే నెంబర్ 14 సంబంధించి భూ వివాదంలో ఉన్నారు. దానిపై వచ్చిన ఫిర్యాదు మేరకే తాము కేసు నమోదు చేశాము. విచారణ కోసం ఆయన పిలువగా అతను గొంతు కోసుకున్నారు. కేసు నుంచి తప్పించుకున్నందుకే గొంతు కోసుకుని తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని చెప్పి పోలీసులు అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద కూడా బీఆర్ఎస్ నేత ఆత్మహత్య యత్నం స్థానికంగా సంచలనం పెడుతుంది. మరోవైపు పోలీసులు మాత్రం దీనికి సంబంధించి మీడియా సమావేశం పెట్టడం సిద్ధమవుతున్నారు. థ్యాంక్ యూ మాంతయ్య.